విశాఖలో బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ మిస్టరీ వీడింది. నిన్న గాజువాకలోని విద్యార్థి కిడ్నాప్ అయింది. కారులో దూసుకొచ్చిన దుండగులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తనను కిడ్నాప్ చేశారని అమ్మాయి ఎస్ఎంఎస్ పంపడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ రోజు ఆ విద్యార్థిని ఆచూకీ తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అమ్మాయి ఆచూకీ పోలీసులకు ఎలా తెలిసింది? ప్రస్తుతం ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రతిభ నిన్న గాజువాకలో ఏదైతే కిడ్నాప్ కలకలం సృష్టించిందో ఆ కిడ్నాప్కి సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉందో ఆ లక్ష్మీ వాసంతి ఇంటికి క్షేమంగా చేరుకుంది. అయితే నిన్న ఉదయం మిత్రురాలు కోమలి, అంటే కోరమండల్ గేటు సమీపంలో ఉన్న తన మిత్రురాలు కోమలి ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఒక గంట తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం కోరమండల్ బస్ స్టాప్ సమీపంలో ఆమె కనిపించకుండా పోయింది. అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. అంటే కారులో తనను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు, ఎవరో తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు అని తన ఫోన్ నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కు మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె కంప్లైంట్, దాని ఆధారంగా పోలీసులకు బాధితురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మీ వాసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కూడా అన్ని రకాలుగా ఫోన్ను ట్రేస్ చేస్తూ దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో లక్ష్మీ వాసంతి ఎక్కడైతే కనిపించకుండా పోయిందో అదే ప్రాంతంలో కోరమండల్ గేటు దగ్గర ఉన్న బస్ స్టాప్ వద్దకే వచ్చింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పక్కనున్న వాళ్ళని ఒక అతన్ని తన తండ్రికి ఫోన్ చేయాల్సిందిగా ఫోన్ నెంబర్ ఇచ్చింది. అయితే వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే తాను చాలా నీరసంగా ఉన్నాను, ఇక్కడ కోరమండల్ గేటు బస్ స్టాప్ దగ్గర ఉన్నాను, తనను తీసుకువెళ్లాల్సిందిగా ఆమె సూచించింది. అయితే వెంటనే ఆ సమాచారంతో పరుగున వచ్చిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా కనిపించకుండా పోయిన లక్ష్మీ వాసంతి ఈ ఉదయం ఎలా ప్రత్యక్షమైంది, అంటే ఎవరన్నా కిడ్నాప్ చేశారా, ఎలా జరిగింది అనే దాని మీద ఆమెను విచారిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి కొంత ఆరోగ్యం అంతగా బాగోలేదు, తమకు విచారణకు సహకరించట్లేదని పోలీసులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆమెను ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఆమె దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నిన్న చాలా కీలకంగా తీసుకుని ఆమె ఫోన్ను ట్రేస్ చేస్తూ చేశారు. అంటే అనకాపల్లి, ఆ తర్వాత తుని, తర్వాత రాజమండ్రి సమీపంలో కూడా ఈ ఫోను ఏదైతే సిగ్నల్స్ ట్రేస్ చేసామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ప్రధానంగా బలంగా ఒక వాదన అయితే వినిపించారు. ఎందుకంటే కిడ్నాప్ అయినది మట్టుకి జరగలేదు. నిన్న ఆ ప్రాంతంలో ఆమె అంటే మిస్ అవ్వడానికి కారణాలు తెలియకపోయినప్పటికీ కూడా కిడ్నాప్ చేసినట్టు అక్కడ మాకు ఆధారాలు లభించలేదు. కానీ ఈ కేసును మాత్రం మేము సవాల్గా తీసుకున్నాం, ఖచ్చితంగా నిన్న ఛేదిస్తామని చెప్పారు. కానీ అనుకోని రీతిలో ఇవాళ ఉదయం ఆమె అదే ఎక్కడైతే మిస్ అయిందో అదే ప్రాంతంలో ప్రత్యక్షం అవడంతో పోలీసులు ఆమెను అన్ని రకాలుగా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆమె ఇంటికి సమీపంలోనే ఉన్నాము. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే మీడియా ఎవరిని లోపలికి అనుమతించినప్పటికీ కూడా ఆమె దగ్గర నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మాత్రం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొంత వైద్యుల నుంచి ఆమెకు వైద్య సహాయం అందిన తర్వాత ఆమె పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. అన్ని వివరాలు మాత్రం మరికొద్దిసేపట్లో చెప్తామని పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అశోక్.